హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ 'మైకల్' సినిమా చూసిన తర్వాత వన్ టైమ్ వాచబుల్ అని అనిపించింది. ఇది తెలుగులోనే రిలీజ్ అవ్వలేదు. ఇంగ్లీష్‌లోనే రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌లోనే సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఏదైనా బయోగ్రఫీ సినిమా తీసే ముందు ఆ సినిమాలోని ఒక వ్యక్తి గురించి చెప్తారు కాబట్టి, ఆ వ్యక్తి గురించి మంచి, చెడు 2 ఈక్వల్‌గా చెప్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అందుకనే తెలుగులోని 'మహానటి' సినిమా అంత పాపులర్ అయ్యి అంతమందికి నచ్చింది. తన గురించి చెడు, మంచి 2 కూడా ఈక్వల్‌గా చూపించారు డైరెక్టర్. తన ఫస్ట్ పుట్టినప్పటి నుండి తను చనిపోయే వరకు మొత్తం సినిమా కింద నాగశ్విన్ చాలా క్లీన్‌గా చూపించారు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, 'మైకేల్' సినిమా వచ్చేసేటప్పటికి అవేమీ చూపించకుండా ఓన్లీ మైకేల్ జాక్సన్ తను గెలుచుకున్న అవార్డ్స్ గానీ, లేదంటే డాన్సింగ్ గానీ, సింగింగ్ గానీ వాటి గురించే ఎక్కువ చూపిస్తూ అసల సినిమాలోని తన గుడ్ ఆర్ బ్యాడ్ అవేమీ గూడా చూపించకుండా ఓన్లీ గుడ్‌నే ఎక్కువ చూపించి ఎలివేట్ చేస్తూ సినిమాని ఎండ్ చేసేశారు. సో, దీనివల్ల సినిమాకి ఒక మైనస్ పాయింట్ ఏమైనా ఉన్నాది అంటే, బయోగ్రఫీ అన్నప్పుడు మొత్తం చూపించాలి గానీ, సగం సగం చూపిస్తే ఫ్యాన్స్ ఇష్టపడరు. కానీ 'మైకేల్' రోల్‌లోని హీరోగా తన మేనల్లుడు 'జాఫర్ జాక్సన్' చాలా బాగా సూట్ అయ్యాడు. అండ్ తన రోల్‌కి చాలా గట్టి పెర్ఫార్మన్స్ ఇచ్చి సినిమా స్క్రీన్ మొత్తాన్ని అదరగొట్టేసాడని అనిపించింది. సినిమాలోని సాంగ్స్ గానీ, అలాగే స్క్రీన్ ప్లే గానీ, ఆ 90స్‌లోని ఉన్న క్లైమేట్ గానీ, అది మొత్తం గూడా చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. బయోగ్రఫీ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అండ్ మైకేల్ జాక్సన్ గురించి తెలుసుకోవాలి. అతను ఎలాంటి వాడు అని తెలియకపోతే చాలామందికి తెలుసు. తెలియకపోతే సినిమా ద్వారా చూసి ఆహ్, అప్పట్లోని అతను ఎలా ఉండేవాడు అని స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అలా కాకుండా ఏదో కొత్త స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా తప్పకుండా మీకు నచ్చదు. సో, ఎనీవే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. 'మైకేల్' సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లోని మీ ఒపీనియన్‌ని పెట్టండి. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్ మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.